ఇవన్నీ కూడా మనకి అక్కడ దేవుడు అక్కడ దాని నిర్గమాకాండ మొత్తం కూడా ఆ 10 తెగులతో కూడా మనకి రక్తము, కప్పలు, పేలు, ఈగలు, పశువుల మరణం, పొక్కులు, వడగండ్లు, మిడతలు, చీకలు, ఆఖరికి ఐదు దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క కుటుంబ జ్యేష్ఠపుత్రుడిని మరణానికి అప్పచెప్పాడు. కాబట్టి దేవుని యొక్క కోపం ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని అన్నిటిని కూడా ఆగ్రహానికి గురి చేస్తానికి మనకు వెళ్తాం. ఇది పితరుల కాలంలో జరిగిన దేవుని యొక్క ఆగ్రహం, కోపం, ఆయన చూపించిన కోపం. ఇప్పుడు ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఏ విధంగా కోపం చూపించాలని కొన్ని నిమిషాలు మనము తెలుసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. మరి ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు బట్టి మనకి ఎక్కడ ధర్మశాస్త్రం అనేది కనబడుతున్నాం. 10 ఆజ్ఞలు మనకి అందరికీ తెలిసిన విషయాలే. నీ దేవుడిని యెహోవాని, అలాగే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుని యెహోవా నామమును వ్యర్థంగా చూపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించి జ్ఞాపకం ఉంచుకోవడము. నీ దేవుని యెహోవా